హాయ్ డియర్ ఆల్ లవ్లీ పీపుల్, మీ అందరూ నా ఛానల్స్ అప్డేట్స్ కావాలా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్. ఇలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బెల్ ఉంది కదా, ఈ బెల్ని రింగ్ చేసేయండి నా నోటిఫికేషన్స్ అని మీ మొబైల్లో. నాకు దానివల్ల కాన్ఫిడెన్స్ కూడా ఏమొచ్చిందంటే, సీరియల్ వాళ్ళు సినిమాలో హీరోగా వస్తే చూస్తారా చూడరా అనే ఒక డౌట్ ఉండేది. అక్కడ చూస్తే వెళ్ళిపోయింది నాకు. కామన్గా ఒక మైక్ ఇచ్చి యాంకర్ చెప్పండి ఏంటి అంటే ఒకరు చెప్పారు, సార్ ఆయన మూవీలు చేయమన్నాడు సార్, మూవీస్ చేస్తే మేము చూడడానికి రెడీగా ఉన్నాం సార్. అక్కడ వాళ్ళు చెప్పారు. రోజ్ ఫ్లవర్ ఇలా తీస్తే దాని కింద రోజ్ ఫ్లవర్ షేప్లో నా పేరు అంతా రాసేసుకొని ఐ లవ్ యూ అని ఉంది. నాకు అర్థమయ్యి మమ్మీకి చూపించాను. నాకు ఒక మెసేజ్ మా ఫ్రెండ్ ఫోన్ చేశారు, అరే అమ్మాయి ఇంకా ట్రై చేస్తూనే ఉందిరా, నువ్వేమంటావు అని చెప్పి కాల్ చేస్తే ఏ అమ్మాయి రా అంటే, ఒరే నువ్వు మర్చిపోయినట్టు యాక్టింగ్ చేయకు, నీకు కూడా గుర్తుందని నాకు తెలుసు, వీడు కూడా అన్నాడు అన్నట్టు. నేను చెప్పను, ఎందుకంటే నా వర్క్లో నేనున్నాను, నా వర్క్ టెన్షన్లో నేనున్నాను. ఈ లవ్ ఇదంతా నా వరకు కూడా ఎవరు అనలేదు. మరి ఇంకా తినే ఫుడ్ ఇప్పుడు ఎవరన్నా వచ్చి బాధగా ఉంది, నేను ఇంకా ఆకలి అవుతుందంటే తీసి ఇచ్చేస్తారు. కామన్గా అంతవరకే కదా. ఆయన ఇచ్చి తిన్న తర్వాత నీకేం ప్రాబ్లం ఉందని చెప్పి ఆ ప్రాబ్లంకి మమ్మల్ని పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. టీవీ ఇండస్ట్రీ అనేది నా దృష్టిలో గవర్నమెంట్ జాబ్, మూవీ అనేది ప్రైవేట్ జాబ్. అండ్ మీకు అనిపించిందా సినిమా ఇండస్ట్రీలో మనలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కష్టం, దే షుడ్ బి అ బిగ్ బ్యాక్గ్రౌండ్? అది నేను రాకముందుకు విన్నదే సేమ్, బట్ నేను వచ్చిన తర్వాత నాకైతే అనిపించింది ఎక్కడ లేదు. ఎక్కడ చూడు టాలెంట్ బేస్డ్ నాకు అనిపించింది పర్సనల్గా. ఎందుకు అంటే మనలో సత్తా ఉంటే ట్రై చేస్తే ఏ ఒక్క రోజైనా మనకు తగులుద్ది. అది ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎగ్జాంపుల్, మన బన్నీ. ఎందుకు అంటే వాళ్ళకి అన్ని కోట్లు ఉన్నాయి, వాళ్ళు జిమ్ చేసి సినిమాకు డిఫరెంట్గా కనపడాలి అనే టాలెంట్ తప్పించి, వాళ్ళ దగ్గర ఉన్న ఓన్ వ్యూ తప్పించి మిగతాది ఏది ఫాదర్ బేస్డో లేకపోతే ఏది ఏ బేస్డ్ కనబడదు ఎప్పుడు. అలా ఎప్పుడు కూడా చూడండి మీరు, అలా అయితే ఫ్యాన్స్ కారు కదా. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, అసలు ఇన్ని ఓపెనింగ్స్ వస్తాయి వాళ్ళకి, ఊరికే ఎందుకు వస్తారు వాళ్ళు? వాళ్ళ ఓన్ టాలెంట్ అది. నేను అనేది కూడా అంతే, ఓన్ టాలెంట్ ఉంటే సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే కృష్ణానగర్ వరకు, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, మనం వాళ్ళని తక్కువ అనేది కూడా కాదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. ఏంటంటే అక్కడి వరకు వెళ్ళే ఛార్జెస్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. వెళ్తే ఓకే నా దృష్టిలో. మరి వాళ్ళ పరిస్థితి అంతే ఉంది, వీళ్ళ పరిస్థితి అంతే ఉంది. వీళ్ళని ఎలా వాళ్ళు చూడగలుగుతారు, వీళ్ళు అక్కడికి ఎలా వెళ్ళగలుగుతారు? ఈ మధ్యలో ఇవి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి నేను అనుకుంటున్నది. ఓకే, సో దాంతో ఏం సంబంధం లేదు, మనకు ఓన్ టాలెంట్ ఉంటే రావచ్చు అని అంటారు. ఏ పక్క కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు రావడానికి. ఎంకరేజ్మెంట్ అంటే ఇప్పుడు మనం ఒక సినిమా చేసి మనం ఇప్పుడు పెళ్లి చూపులు మొన్న రీసెంట్గా వచ్చిన మూవీ ఉంది కదా, అది దాంట్లో ఎవరు మంచి సీనియర్స్ ఎవరు లేరే. మనం ఏది ఇంట్రెస్టింగ్గా ఉండడానికి థియేటర్కి రావడానికి కూడా ఎవరు లేరే అందులో. అయినా కూడా మూవీ హిట్, నేషనల్ అవార్డు. ఊరికే రాలేదుగా, టాలెంటే కదా అది, టీం వర్క్. మీకు అలాంటి సక్సెస్ ఎందుకు రాలేదనుకుంటున్నారు? ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను కంటిన్యూగా మూవీసే చేద్దాం అనుకుంటే తర్వాత నేను ఏదో ఒక రోజైనా ఓ మంచి మూవీ తగిలేది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉంది నా పరిస్థితి, నాకు మూవీ స్టోరీస్ చెప్పడానికి వస్తారు, వింటున్నాను, బట్ నాకు టైం లేదు. 2 సీరియల్స్ చేస్తున్నాను నేను, అప్పుడు 2 సీరియల్సే, ఇప్పుడు 2 సీరియల్సే. మధ్యలో డేట్స్ అడ్జస్ట్ అవుతే ఏదైనా క్యారెక్టర్, ఇప్పుడు నాకు క్యారెక్టర్స్కి పిలుస్తున్నారు. శ్రీమంతుల్లో నేను ఒక క్యారెక్టర్ చేయాల్సింది, అండ్ ధృవాలో ఒక క్యారెక్టర్ చేయాల్సింది. ఇలా వాళ్ళు గుర్తుపెట్టుకొని పిలుస్తున్నారు కదా నన్ను. నేను డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకున్న ప్రాజెక్ట్స్ ఇవి. అప్పుడు ఇంకోటి ఏంటి, కొట్టాల శివ గారు నాకు సెలెక్ట్ చేసినప్పుడు నేను మాట్లాడాను ఆయనతో. ఆయన కూడా ఒక మాట అన్నారు, అప్పటికే పవనిజం రిలీజ్ ఉంది, పోస్టర్స్ అవన్నీ చూశారు ఆయన. చూసి ఏం లేదమ్మా కొత్త ఫేస్ కోసం చూస్తున్నాను నేను, నా సెల్ఫిష్గా మా మూవీకి సెల్ఫిష్గా మేము ఆలోచించుకుంటే కొత్త ఫేస్ పెడదామని చెప్పేసి అనుకున్నాము. అప్పుడు నాకు చెప్పిన స్టోరీ వేరు, తర్వాత మనకు రిలీజ్ అయినాక స్టోరీ వేరు, అంటే చేంజెస్ చేశారు. తర్వాత నీకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది అది అని చెప్పి ఏదో చెప్పారు. నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఆ లోపల ఆయన్నే సజెస్ట్ చేశాను, నువ్వు హీరోగా ట్రై చేస్తున్నావు కదా, ఆ హీరోగా చేస్తూ మళ్ళీ క్యారెక్టర్ చేస్తే క్యారెక్టర్సే వస్తాయి, చెప్పలేం. మళ్ళీ హీరోగా చేయడం కష్టం.
ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఏదైనా ఉంటే ఆలోచించుకొని చెప్పు. నేను ఎనీ టైం నా డోర్ ఓపెన్. ఏ మూవీ అయినా నువ్వు వస్తే చేస్తామంటే చేద్దాం, ఈ మూవీ అని కాదు ఆయన అంత ఓపెన్గా ఆయన చెప్పాడు. ఆయన ఇచ్చిన సజెషన్ కూడా నాకు హెల్ప్ అయింది. అందుకే నేను క్యారెక్టర్స్ కూడా మూవీస్లో ఏది ఇప్పటివరకు చేయలేదు. ఓకే. టీవీలో ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ సినిమాల్లో హీరోగా తీసుకుంటారు అనే ఉద్దేశం మీకుందా? చెప్పాను కదా టాలెంట్. ఇప్పుడు అంటే మనం అక్కడికి క్రౌడ్ ఎందుకు వచ్చారు, చీరాల అండ్ వేరే అదర్ ప్లేసెస్ 1 మంత్కి ఒక ఈవెంట్ జీ తెలుగు అవుట్డోర్ పెడుతుంది, చూస్తున్నాను. నాకు దానివల్ల కాన్ఫిడెన్స్ కూడా ఏమొచ్చిందంటే సీరియల్ వాళ్ళు సినిమాలో హీరోగా వస్తే చూస్తారా చూడరా అనే ఒక డౌట్ ఉండేది, అక్కడ చూస్తే వెళ్ళిపోయింది నాకు. ఎందుకు అంటే నేను తణుకులో మనకి సంక్రాంతి సంబరాలు జీ తెలుగు జరిగింది. నేను అక్కడ 4 days ఉన్నాం, అంత హోల్ మొత్తం ఆర్టిస్టులు అంతా జీ తెలుగు మొత్తం. అప్పుడు మనకు 2 days అక్కడ అంటే 2 days షూట్ జరిగింది, మార్నింగ్ టు ఈవినింగ్. ఏది గేమ్స్ అవి చేసాము, తర్వాత ఈవినింగ్ వచ్చి ఈవెంట్ సెకండ్ డే. ఈవెంట్ అప్పటికి ఎంత పబ్లిక్ అంటే అసలుకి ఒక బ్లాక్ బస్టర్ మూవీకి కూడా రారేమో అంత పబ్లిక్ వచ్చారు. ఇండస్ట్రీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వస్తే ఎలా వస్తారో అంతమంది ఉన్నారు. ఎందుకు నేను క్వశ్చన్ చేసుకున్నాను. తర్వాత అక్కడికి వెళ్ళినాక మన సీరియల్ ఇంట్రడ్యూస్ అయింది, అందరం స్టేజ్ పైన ఉన్నాం. నేను మైక్ తీసుకుంటే పవనిజం అని అరుస్తున్నారు అందరు, అక్కడున్న వాళ్ళందరూ. కానీ ఒక లిటరల్ ఒక 5 minutes నేను యాంకర్స్ కూడా ఆపలేకపోయారు తెలుసా, వాళ్ళని అలా అరుస్తున్నారు వాళ్ళు. కామన్గా ఒక మైక్ ఇచ్చి యాంకర్ చెప్పండి ఏంటి అంటే ఒకరు చెప్పారు, సార్ ఆయన మూవీలు చేయమన్నాడు సార్, మూవీస్ చేస్తే మేము చూడడానికి రెడీగా ఉన్నాం సార్. అక్కడ వాళ్ళు చెప్పారు, అంత క్రౌడ్లో ఒకరు. అందరు దాదాపు నాకు కలిస్తే షేక్ హ్యాండ్ ఇస్తే ఆటోగ్రాఫ్స్ ఇస్తే వాళ్ళంతా కూడా ఇదే చెప్తున్నారు, సీరియల్స్ చేయండి సార్, సీరియల్స్ చూస్తున్నాము, మా కోసం మూవీస్ చేయండి, మేము జెంట్స్ కదా, మేము థియేటర్స్కి వస్తాం, మేము చూస్తాం, మేము రెడీగా ఉన్నాం, మా లవర్స్తో రెడీగా ఉన్నాం, మేము మూవీస్ చూస్తాం, అలా మాట్లాడుతున్నారు. అందుకే నేను కూడా ఇప్పుడు పవనిజం 2 కూడా చాలా రోజుల తర్వాత ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేద్దాం అనుకుంటున్నా. ఓకే అన్నాను మరి. ఓకే. సో మధు లైఫ్లో ఇప్పటి వరకు ప్రొఫెషనల్ మూవీస్, సీరియల్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక లవ్ ఎంటర్ అయిందా? లవ్ అంటే చిన్న స్కూలింగ్లో నాకు, అంటే అప్పటికి ఏజ్ కూడా కాదు, బట్ నాకు కొంచెం నేను స్ట్రగుల్స్లోనే పెరిగాను. మమ్మీ అంటే చాలా ఇష్టం నాకు. ఏదైనా ఇప్పటికీ మమ్మీకి ఓపెన్గా అన్నీ చెప్పేస్తాను. షూట్లో ఏం జరిగినా, అక్కడ స్కూల్లో ఏం జరిగినా అలానే ఉన్నాను నేను ఇంకా ప్రస్తుతానికి. వస్తే అమ్మాయి మా మమ్మీలా ఉండాలి అనేది నాకు లోపల వచ్చిన పర్సనల్ ఫీలింగ్. అది ఇప్పటివరకు క్వాలిటీస్ కానీ ఏదైనా నేను అనుకుంటాను. నేను స్కూలింగ్లో నాకు అమ్మాయి బాగుంటుంది, ఆ అమ్మాయి నా వెంబడి పడింది అన్నట్టు 10th లోపల. ఇదంతా 10th లోపల ఒక 3 years, అది 8th నుంచి అమ్మాయి నా వెనక పడడం. నేను ఫస్ట్ లవ్, అది నేను లవ్ చేయలేదు, అమ్మాయి లవ్ చేయడం, నేను ఒప్పుకోవాలి అని చెప్పి తిరగడము. నేను అది అప్పటికి నా ఏజ్ కాదు. నేను ఇంట్లో చెప్పాను వచ్చి 9th classలో ఏమో, మమ్మీ అమ్మాయి ఇట్లా, అప్పటికే అమ్మాయి ఐ లవ్ చెప్పింది నాకు. చెప్పిందా? ప్రపోజ్ చేసింది. ఎలా అంటే లేదు, బుక్ తను బుక్ ఇచ్చింది. అసలు నార్మల్గా అయితే నేను ఎవరు బుక్స్ తీసుకొని రాసుకునేవాడిని కాదు, హోంవర్క్ కానీ ఏది కానీ చూసి కాపీ అసలు ఏది చేసేవాడిని కాదు. ఎప్పుడన్నా నేను హాలిడే అంటే ఏదన్నా కారణాల వల్ల నేను లీవ్ పెడితే స్కూల్కి, ఆ రోజు ఉన్న పెండింగ్ వర్క్ అంతా నేను చేసుకోవాలి కాబట్టి ఇంటికి రాగానే మమ్మీ హోమ్ ట్యూషన్స్ మమ్మీయే. అయితే ఆ బుక్ నా బ్యాగ్లో వచ్చింది. అంటే బ్యాగ్లో అంటే తనే, అంటే నేను చేసుకుంటానంటే నా దగ్గర ఉంది తీసుకో, చూసుకొని రాసేసుకో అని చెప్పి ఇచ్చేసింది అమ్మాయి. కొంచెం మనం కూడా మామూలుగా ఏదో చిన్న ఫీల్ ఉండి తీసేసుకున్నాను, డిసప్పాయింట్ చేయలేక. తెచ్చుకున్నాక ఇంట్లో ఉన్న బుక్ ఓపెన్ చేస్తే దాంట్లో రోజ్ ఫ్లవర్ అంటే ఇట్లా మడత పెట్టింది. అది రోజ్ ఫ్లవర్ ఫుల్ పెట్టుకునే వాళ్ళం కదా, రోజ్ ఫ్లవర్స్ అవన్నీ ఉంది. రోజ్ ఫ్లవర్ ఇలా తీస్తే దాని కింద రోజ్ ఫ్లవర్ షేప్లో నా పేరు అంతా రాసేసుకొని ఐ లవ్ యూ అని ఉంది. నాకు అర్థమయ్యి మమ్మీకి చూపించా, ఇది మమ్మీ పరిస్థితి. ఎవరే నాయన నువ్వు స్కూల్ రా, ఈ టైంలో నీకు అవసరం ఇవన్నీ అని చెప్పి వాళ్ళు ఒక నవ్వు నవ్వారు. తర్వాత ఫాదర్ వస్తే ఫాదర్కి చెప్పింది మమ్మీ.
చెప్పింది మా ఫాదర్ కూడా ఇంకా పెద్ద గట్టిగా నవ్వాడు ఆయన, ఇలా ఏంద్రా అని చెప్పి అలా మాట్లాడుకున్నారు ఆయన. తర్వాత నాకు అప్పుడు అనిపించింది వాళ్ళ నవ్వు చూసి, సిల్లీగా ఉంది, మన ఈ ఏజ్ కాదు కావచ్చు, అనవసరంగా ఎందుకు మనం ఫీల్ అయ్యేది కూడా అని చెప్పి దాన్ని అలానే పెట్టేసి కట్ చేసుకున్నాను. కట్ చేస్తే మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మొన్న బీటెక్ అయిపోయింది, ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఈ యంగ్ ఇండియా మూవీ ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయింది. ఓ, అప్పటి వరకు నేను కాంటాక్ట్లో లేను. దాదాపు అందరూ ఇంటర్మీడియట్లో కలిసే చేద్దాము, అందరం కలిసే ఒకటే బ్యాచ్ ఒకటే కాలేజీలో జాయిన్ అవుదామని అందరం అనుకున్నదే. బట్ కొన్ని తెలిసిందే కదా, అలా మనం వేరే వేరే కాలేజెస్లో చదువుకోవాలని వెళ్ళిపోయాను అక్కడికి. తర్వాత ఆ గ్యాప్లో నేను అసలు అంటే కొంతమంది జెంట్స్ మా వీళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వీళ్ళతోనే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఒక 4 మెంబర్స్తోనే టచ్లో ఉన్నాను నేను. దాని తర్వాత అప్పుడు నాకు ఒక మెసేజ్, మా ఫ్రెండ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అరే అమ్మాయి ఇంకా ట్రై చేస్తూనే ఉందిరా, నువ్వేమంటావు అని చెప్పి కాల్ చేశాడు. కాల్ చేస్తే ఏ అమ్మాయి రా అంటే, ఒరే నువ్వు మర్చిపోయినట్టు యాక్టింగ్ చేయకు, నీకు కూడా గుర్తుందని నాకు తెలుసు, వీడు కూడా అన్నాడు అన్నట్టు. అంటే ఇప్పుడు తెలుసు కదరా నాయన, నేను ఇప్పుడు ఏదో ఎయిమ్ కోసం వచ్చినా, నేనేదో టార్గెట్ కోసం వచ్చినా, ఈ టైంలో నాకు డిస్టర్బెన్స్లు ఎందుకురా, ఎవడో మంచోడు దొరుకుతారు కదా చేసుకోమని చెప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే నాకు ఎక్కువ తెలుసా, మనం ఇదంతా పెద్ద టైం ఉంటుంది, నేను ఇప్పుడు ఇదంతా పక్కకు పెట్టేసి టార్గెట్, నేనేదో ఇప్పుడు పోరాడాలి, నేనేదో ఫైట్ చేయాలి, ఇవన్నీ ఒకసారి ఆలోచించరా, మనకి ఎందుకు, నా వరకు రాకుండా కొంచెం కట్ చేయరా అని చెప్పి కొంచెం బాధతో చెప్పా. వదిలేస్తున్నా అన్న బాధ కూడా ఉంది, ఎందుకంటే అప్పటి వరకు ట్రై చేస్తుంది అనేది కొంచెం ఫీల్ లాగా అనిపించి 2 సిట్టింగ్స్లో మ్యాటర్ కట్ చేశాను. ఇంకా అమ్మాయి వెళ్ళిపోయింది. దొరికినప్పుడు యాక్సెప్ట్ చేయాలి, అదే ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్. దాని తర్వాత కూడా నేను అనుకుంటా ఇప్పటికి ఎందుకు లవ్లో అంటే పెళ్ళి అయిపోయిందా, యా స్విట్జర్లాండ్లో ఉంది. ఇప్పటికీ అనుకుంటాను నేను, అంటే ఎందుకు అంటే చేయొచ్చు, నాకు ఫ్రీడమ్ ఉంది, నేను ఇంట్లో చెప్తే మా మమ్మీ వాళ్ళు కూడా ఓకే అంటారు. బట్ నాకేంటంటే ఈ ఫ్రస్ట్రేషన్ మొత్తం దీని మీద ఉన్నాయి, ఇంకా బయటికి రాలేదు నేను. ఇది అంతా అయిపోతే ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే ఒక అమ్మాయిని చూసి అమ్మాయి కనెక్ట్ అయితే అమ్మాయిని లవ్ చేద్దాము, లేదు అమ్మాయి బాగుంది మా ఇంట్లో చెప్తాము, ఇవి ఇంతవరకు ఉంటాయి. కానీ నేను అది ఎందుకు ఆలోచించట్లేనంటే, నేను అప్పుడెప్పుడో ఒప్పుకొని ఉంటే అమ్మాయి ప్రేమని ఇప్పుడు ఇదంతా నేను రీచ్ అయ్యేవాడిని కాదు. ఆ పనిలో ఉండేటోని ఈ పని వదిలేసేవాడిని కదా, అయిపోయింది అప్పుడు పెళ్ళి అయిపోయేది. తర్వాత నేనేం చేసేవాడిని, నేను అక్కడ టైంలో నేను ఎన్ని మిస్ అయ్యేవాడిని, ఆఫర్స్ కానీ అన్నీ వెళ్ళిపోయాయి కదా. అందుకే అది కూడా ఎగ్జాంపుల్ నాది నేనే తీసేసుకుంటాను. ఇప్పుడు దాని గురించి టైం వేస్ట్ చేయలేక ఇంకెవరిని చేయలేదు. దెన్ హౌ ఇస్ ప్రియాంక నాయుడు రిలేటెడ్ టు యూ? మరదలు, ఆమెకు నేనంటే బాగా ఇష్టం. అవునా? నేను ఇష్టం అంటే నేను ఇప్పుడు అదేగా చెప్తున్నాను, నాకు మా మమ్మీ లాగా అనిపిస్తే అన్ని క్వాలిటీస్ ఉంటే తను కూడా బాగా నేనంటే చాలా ఇష్టం. నేను వెయిట్ చేస్తే చేసుకుంటాను నేను పక్కా. అందుకే నేను అది ఎలా అంటే నన్ను డిస్టర్బ్ చేయకపోతే, దాని తర్వాత నాకు ఇప్పుడు ఎవరు రెడీగా ఉంటారు అప్పుడు ఆ టైంకి, అప్పుడు చూద్దాం. ఓకే, మా ఇంట్లో వాళ్ళకి ఇష్టమై వెరీ క్లియర్ అబౌట్ ఇట్. యా, అది నేను ఆలోచించలేదు ఎక్కువ. ఓకే, నాట్ ఇన్ లవ్, నథింగ్, ఏం లేదు. ఓకే, బట్ తను కన్నడిగన్ కదా మీరు? అంటే అక్కడ పెరిగారు వాళ్ళు మొత్తం. ఇప్పుడు నేను హైదరాబాద్లో వచ్చి ఎలా పెరిగాను, వాళ్ళు మా మమ్మీ వాళ్ళ సైడు, వాళ్ళు అక్కడే మొత్తం అంటే ఎన్జిఓలో పనిచేస్తారు వాళ్ళ ఫాదర్, అక్కడే వాళ్ళ గెస్ట్ హౌస్ అన్నీ అక్కడే ఉన్నాయి వాళ్ళకి. జనరల్గా మన ఇండస్ట్రీలో టాక్ ఉంటుంది, యూ బోత్ ఆర్ గెటింగ్ మ్యారీడ్ అని. కానీ నాకు నా వరకైతే వస్తే ఇదే ఆన్సర్. ఓకే, ఎందుకంటే నేను నా దగ్గర నుంచి ఎప్పుడు కూడా చెప్పింది లేదు ఎవరికి, నేను చెప్పను. ఎందుకంటే నా వర్క్లో నేనున్నాను, నా వర్క్ టెన్షన్లో నేనున్నాను. ఈ లవ్ ఇదంతా నా వరకు కూడా ఎవరు అనలేదు. మరి ఇంకా ఎవరన్నా అని ఉంటే ఇలానే అంటే నేను చెప్పేస్తాను. నాకు అప్పటి వరకు నేను చేసుకోను అన్నది లేదు, చేసుకుంటా అన్నది లేదు. బట్ నాది మాత్రం ఇది టార్గెట్. మీకు లైఫ్లో చాలా క్లారిటీ ఉందని నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఏంటంటే నాకు పేరెంట్స్ బాగా ఇష్టం. నాకు కనబడే దేవుళ్ళు అంటే పేరెంట్సే. అది ఓన్లీ డైలాగ్ కాదు, నిజంగా. ఎందుకంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా
మా మమ్మీ వేరే నా తమ్ముళ్ళు నా చెల్లెకి వేరే రిలేషన్ తమ్ముళ్ళు వాళ్ళందరికీ కూడా మదనని చూసి నేర్చుకోరా, వాడు ఎంత బాగా చదువుకుంటున్నాడు, వాడు ఎంత బాగా ఇప్పుడు చూడు ఫీల్డ్లో ఉండి కూడా చిన్న ఇది లేదు వాడికి, వాడు పని అంటే పనే చేసుకుంటాడు, అంతకు మించి వేరేది ఉండదు. అలా ఉండి ఎగ్జాంపుల్ అనేది వేరే వాళ్ళకి చెప్తుంటుంది ఇప్పటికే మమ్మీ. అలా పెరిగాను అంతే. వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ యు హావ్ గాన్ త్రూ చైల్డ్హుడ్లో అంటే మా ఫాదర్ వల్ల. మా ఫాదర్ ఏంటంటే దయాగుణంకి పెద్ద ఇంకేదన్నా ఉంటే అదే. ఓ ఆయన ఎలా అంటే తినే ఫుడ్ ఇప్పుడు ఎవరన్నా వచ్చి బాధగా ఉంది, నేను ఇంకా ఆకలి అవుతుందంటే తీసి ఇచ్చేస్తారు కామన్గా, అంతవరకే కదా. ఆయన ఇచ్చి తిన్న తర్వాత నీకేం ప్రాబ్లం ఉందని చెప్పి ఆ ప్రాబ్లంకి మమ్మల్ని పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మన దగ్గర ఉన్నాయా లేవా, ఎంత ఉన్నాయి, ఏమి ఆలోచించకుండా హెల్ప్ చేస్తారు. ఆ క్వాలిటీ ఉంది ఆయన దగ్గర. దానివల్ల మేము చెప్పి విసుగొచ్చి కొంచెం సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకున్నాడు ఆయన అన్నీ. అప్పుడంతా పోగొట్టడమే, అసలు ఏది రిటర్న్ వచ్చింది లేదు. మా నానమ్మ మా తాతయ్య వాళ్ళు కూడా అదే బాధపడేవాళ్ళు, ఏంట్రా వీడు అసలుకు. ఆయనేమో బయట ఏం జరుగుతుందో కూడా అంటే ఆయనకు బాగా ఎవరైనా బాధపడే వాళ్ళు ఏదైనా అంటే మాత్రం అసలుకి ఇంకా ఆయన ఇది కూడా ఇచ్చేస్తాడు. ఆ క్వాలిటీ మీ ముగ్గురులో ఎవరికైనా వచ్చిందా? ఉంది, మాకుంది. కానీ ఆయనను చూసి కొన్ని తొక్కేసాము. ఎందుకంటే బేసిక్గా వస్తుంది కదా, ఇప్పుడు నాకు కూడా ఉంది. కాకపోతే నేనేం చేస్తానంటే ఏదన్నా ఇప్పుడు ఒక వార్డెన్ కాలేజీలో వార్డెన్ ఉండేవాడు, వాళ్ళు బాధపడేవాళ్ళు చిన్న రూమ్లో ఒక రూమ్లో ఉంటే. మా ఫ్రెండ్స్లో ఎవరు ఆలోచించలేదు, బట్ నేను మాత్రం వీళ్ళకి డబ్బులు ఇస్తే ఏదో ఖర్చు పెడతారని చెప్పి, అప్పుడు ఆ ఏజ్లో డబ్బులు ఇస్తే ఏదో ఖర్చు పెడతారని చెప్పి వాళ్ళకి రైస్ బ్యాగ్ లేకపోతే మనకు తోచింది ఏదో పిల్లలకి చాక్లెట్లు లేకపోతే మన ఫ్రూట్స్ వాళ్ళు దాదాపు కొనుక్కొని తినేవాళ్ళు కూడా కాదు. అలాంటివి మన వల్ల అయింది చేస్తాను ఇప్పటికీ, అంతవరకే ఉంది. ఇంకా అంతకన్నా నాకు కెపాసిటీ ఇస్తే ఒక అనాథాశ్రమాన్ని నడిపే అంత గుణం ఉంది ఇస్తే. వెరీ నైస్ టు హియర్. సో అలాంటి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నా. అండ్ మధు చాలా సైలెంట్ గై అని, అసలు ఎవరిని పట్టించుకోరు, ఎవరితో మాట్లాడని, తన పనితో తను చూసుకుంటాడని, యాటిట్యూడ్ ఎక్కువ అని టాక్ ఉంది. సో హౌ డు యూ సే అబౌట్? ఇప్పుడు వరకు చెప్పాను కదా నేను, ఏంటంటే ఇది యాటిట్యూడ్ అనుకుంటే అది ఎదుటి వాళ్ళు నన్ను చూసిన విధానం అంతే, కానీ నాకు యాటిట్యూడ్ ఏం లేదు. ఇప్పుడు మీరు బాగా మాట్లాడితే నేను బాగా మాట్లాడుతున్నాను కదా, సేమ్ అంతే. నాకు యాటిట్యూడ్ చూపిస్తే నేను యాటిట్యూడ్ చూపిస్తాను, అవునా? అంతే. ఇప్పుడు నాకు అవసరం లేదు, నేనే పోయి గెలుక్కొని మాట్లాడాల్సిన అవసరం ఏముంది. ఒకవేళ వాళ్ళు మంచి వాళ్ళు అంటే ఖచ్చితంగా నేను వాళ్ళ నుంచి మంచి వస్తుంది, మంచి మెసేజెస్ వస్తాయి అంటే వాళ్ళ నుంచి నేను నేర్చుకుంటానంటే నేనే ఎదురు వెళ్ళి మాట్లాడి నేర్చుకుంటాను. మరి అది ఎవరికి తెలియదు. ఇలాంటివి మాత్రం ఈజీగా వస్తాయి. కానీ ఎవరితో మింగిల్ అవ్వరు కదా మీరు? ఉంటాను సెలెక్టెడ్, వదిలేను, మరి వాళ్ళని పట్టుకుంటే వదిలేను నేను. అలానే ఉన్నారు నాకు ఇప్పుడు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు మీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్? లైక్ హూ ఆర్ యువర్ క్లోజ్? రితేష్, రవికృష్ణ, మన ఇప్పుడు కళ్యాణ వైభోగం సన్నీ ఉన్నారు. ఓకే. అండ్ ఎవరి మీద యాటిట్యూడ్ చూపించారు అప్పటి వరకు మన టీవీలో? యాటిట్యూడ్ లేదు. నాకు మూవీస్లో అది లేదు. అంటే చూపించే వాళ్ళ దగ్గర నేను కొంచెం అవాయిడ్ చేసి దూరంగా ఉంటాను తప్పించి వాళ్ళకి చూపించాలన్నది మాత్రం ఇంటెన్షన్ లేదు నాకు. కామన్గా మీకు తెలుసు, కార్ డ్రైవర్ దగ్గర నుంచి మన లైట్ ఆఫీసర్లు ఎవరైనా సరే ఎవరికో ఒకరికి యాటిట్యూడ్ ఉంటుంది కదా, ఉండదని మనం ఎలా చెప్తాం? ఉండని. ఏదో ఒక రోజు నేను ఎలా అంటే అందరికీ గుడ్ మార్నింగ్ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నేను ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ చెప్తా. దానివల్ల నాకు ఇప్పుడు అందరితో అటాచ్మెంట్ పెరిగిందిగా. లైట్ ఆఫీసర్స్ కానీ ఎవరు కానీ అనయ్య అని ప్రాణంగా మాట్లాడతారు వాళ్ళు ఇప్పటికీ. నాకు తెలియదు మరి బయట అనుకునేది నాకైతే తెలియదు, కానీ వీళ్ళందరూ ఎగ్జాంపుల్. నేను అందరితో బాగానే ఉంటాను ప్రస్తుతానికి. నాకు మూవీస్లో అయిన క్రషెస్ వల్ల అనే ఎక్స్పీరియన్స్ వల్ల నాకు ఇక్కడ ఎలా ఉండాలనేది ఇంకా కొంచెం ప్లస్ అయింది. ఓకే. అందరితో బాగుంటాను, అందరు అన్నయ్య అంట, అందరితో మంచిగా ఉంటాను నేను. ఏదన్నా వాళ్ళు కూడా నాకు చెప్తారు, నేను ఏదన్నా వాళ్ళకి చెప్తాను. ఇష్టం లేదనుకోండి, ఇది ఒకసారి చేద్దామని చెప్పి అడుగుతాను. డైరెక్టర్ గారైనా ప్రొడ్యూసర్ గారు ఎవరున్నా ఇది మళ్ళీ ఒకసారి చేద్దాం, కెమెరామెన్ గారైనా ఆయన కొంచెం సీరియస్ క్యాండిడేట్ అనుకోండి, ఆయన వేలో వెళ్తాను.
ఆయన వేలో వెళ్ళి ఆయనకు అర్థమయ్యేలా చెప్పి చేసుకుంటాను. బట్ గొడవలు అయితే లేవు. నేను ఎవరితో పెట్టుకోదలుచుకోలేదు, పెట్టుకోను కూడా. నైస్. అండ్ మంగమ్మ తర్వాత జీలో అమనా కూడా. ఇప్పుడు అమనా కూడా అది ఎలా వచ్చిందంటే ఆర్కే వాళ్ళది ఇంకొక సీరియల్ కూడా ఉంది. వాళ్ళు ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ నాకు చెప్పేశారు స్టోరీ అదంతా. నేను అంటే అది కొంచెం టైం పడుతుందని చెప్పేసి అను మేడం ఏం చేశారంటే నాకు అను మేడం ఇది అమ్మనా కోడలు వచ్చేసి ఇప్పుడు మనం కొంచెం ప్రభాకర్ గారు కొన్ని ఎపిసోడ్స్ చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కువ పిల్లల పైన నడుస్తుంది, దీన్ని మనం ఒక ట్రాక్ కొత్తది తీసుకొచ్చి హీరోయిన్గా పెంచుదామని చెప్పి నాకు చెప్పారు. ఈ రెండిట్లో ఏదో చూస్ చేసుకోని కూడా చెప్పారు మేడం. నేను ఒప్పుకుంటే ఓకే అని కూడా వద్దు అన్నా కూడా ఓకే అన్నారు మేడం. కానీ నేను ఆలోచించుకొని మళ్ళీ గ్యాప్ ఎందుకు, పేమెంట్ కూడా ప్రభాకర్ అన్న మంచిగా ఒప్పుకున్నారు, సరే ఇంకా అని చెప్పేసి ఓకే అన్న. అవునా, ఓకే. అండ్ మంగమ్మకి మీకు వచ్చిన ఆ ఇమేజ్ అమనా కోడలతో ఎంతవరకు ఫార్వర్డ్ అవుతుంది, అది ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది? అన్నిటికీ అదే రావాలి, అన్నిటికీ అంతే రావాలనుకుంటే నేను వెయిట్ చేయాలి చాలా. మనకు వచ్చిన దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోదాం. చాలామంది అయితే అదే అన్నారు. ఇప్పుడు నేనైతే ఏం డిగ్రేడ్గా ఏది పడితే అది చేయట్లే, సెలెక్టెడ్గానే ఉన్నాననేది నా కాన్ఫిడెన్స్. ఇంకోటి నేను ఇప్పుడు ఒకవేళ ఫ్యాన్స్ ఉన్నా, ఒకవేళ చూడాలనుకున్నా కూడా గ్యాప్ ఉంటే తర్వాత నేను వచ్చేదానికోసం వెయిట్ చేయాలి, అది హిట్ కావాలి, లేదా రేటింగ్ ఇంకా మీకు తెలుసు కదా అవన్నీ స్టోరీ ఎక్కాలి జనాలకి. అలాంటివి ఇప్పుడు చాలా జరుగుతున్నాయిగా. దానివల్ల నేను ఇది ఒప్పుకొని, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఆల్రెడీ హిట్ సీరియల్. పిల్లలు అంటే బాగా క్రేజీగా అందరూ ఎట్లా ఉన్నారంటే చిన్నపిల్లలు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో ఆ పిల్లల గురించి సీరియల్ చూస్తున్నారు. అమ్మనా కూడా చూస్తారా పిల్లల గురించి. తర్వాత అనయ్య మొన్న మీరు ఎంటర్ అయ్యారు కదా నన్ను అడుగుతున్నారు. చాలా అనిపించింది, చేద్దాం తర్వాత ఇంకా నా వల్ల అయిందంతా. ఓకే ఓకే. మన మూవీస్ అండ్ టీవీ వాట్ ఎవర్ వి వర్క్, అది మనకి పర్మనెంట్ కాదు. వీ హ్యావ్ టు ఐదర్ స్టాప్ ఆర్ గో టు ద క్యారెక్టర్స్, అండ్ దీనికి మనకి ఏజ్ లిమిట్ ఉంటుంది. సపోజ్ టీవీ ఇండస్ట్రీ మనకి స్టాప్ అయిపోతే వాట్ ఈస్ యర్ నెక్స్ట్ ఆప్షన్? టోటల్ టీవీ ఇండస్ట్రీ స్టాప్ అయితే స్టాప్ అంటే ఇంకొక ఆప్షన్ ఏముంది? మూవీసే అంతే. జాబ్, బిజినెస్ ఇప్పుడు ఆమె తెచ్చుకోవాలి, మళ్ళీ ప్రిపేర్ కావాలి. ఓకే, అది టోటల్గా నేను బయటకు వచ్చేసాను. నో ఆప్షన్. బట్ బిజినెస్ ఏదన్నా ప్లాన్ చేసుకోవాలి అంతే ఉన్న బ్రెయిన్తో. ఓకే. సో టీవీలో మీరు మెంటల్గా అయితే మీరు బాగా సాటిస్ఫై అయ్యారు. ఫైనాన్షియల్గా మీకు ఎంతవరకు యూజ్ అయింది ఇప్పటి వరకు? ఇప్పుడు మన ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ అనేది నా దృష్టిలో గవర్నమెంట్ జాబ్, మూవీ అనేది ప్రైవేట్ జాబ్. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్న కాబట్టి సేఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే నాకు ఇప్పుడు వరకైతే కూల్గా ఉన్నా, ప్రాబ్లం ఏం లేదు. సో మంగమ్మతో ఒక స్టార్డమ్ చూసారు కదా, మంచి మంచి అమ్మాయిలు చాలామంది తగిలి ఉంటారు, ప్రపోజ్ చేసి ఉంటారు. యూ హ్యావ్ ఎనీ బెస్ట్ ప్రపోజల్స్? మంత్లీ ఒకటి జరిగేది ఈవెంట్, చెప్పాను కదా మీకు. అది అందులో అన్నీ అయిపోయాయి, కానీ నేను ఎవరికి కూడా ఫోన్ నెంబర్ ఇవ్వను. అవునా? ఎవరికి ఇప్పటివరకు మన ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్కి కూడా నేను ఫోన్ నెంబర్ ఇప్పటివరకు ఇవ్వలేదు. మరి అది యాటిట్యూడ్ అనుకున్నారో ఏమో నాకు తెలియదు. బట్ ఏంటంటే నేను ఏదో మాట్లాడాలి, ఆర్టిఫిషియల్గా నేను ఏదో పని చేయాలి, నాకు ఇష్టం ఉండదు అలా. నేను న్యాచురల్గా ఇలానే ఉంటా. అదే ఇప్పుడు వాళ్ళు అడగరు, ఒకవేళ అడిగినా కూడా నాకు మంచిగా అనిపిస్తే ప్రాబ్లం లేదు అమ్మాయితో అంటే ఇస్తా. టీవీ ఇండస్ట్రీలో, ప్రజెంట్ ఉన్న టీవీ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరోయిన్? ఇఫ్ యూ వాంట్ టు స్టీల్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్, అది ఎవరి నుంచి ఏం కొట్టేస్తారు? మంగమ్మ గారి మనోరాల్లో గ్రానీ క్యారెక్టర్ ఉంది కదా, శివపార్వతి గారు, ఆమె దగ్గర నుంచి పేషెన్స్. అవునా? ఓకే. మీ ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది, ఒక 2 minutesలో క్రాష్ అయిపోద్ది, పక్కనే మీ పక్క సీట్లో కాజల్ ఉంది, ఏం చేస్తారు? మా ఫాదరే ఫ్రేమ్ కట్టించుకొని తీసుకొచ్చాడు, కాజల్తో ఉంది నాది. ఓ మీది కాజల్తో. ఓఫో, నాకు ఇష్టం కాబట్టి మా ఫాదరే ఫ్రేమ్ కట్టించుకొని తీసుకొచ్చాడు. అంత మంచి ఫాదర్ దొరుకుతారు ఎవరికన్నా కదా? మీరు బాగా భయపడేది దేనికి? లేడీస్కి. అవునా? ఏం చేశారండి? మేము తెలియదు, అదేదో చిన్నప్పటి నుంచి ఒక రకమైన భయం నాకు.
ఊరికే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్, అది నాకు టైం ఉంటే. అది కూడా ఎందుకు అంటే నా సెల్ఫిష్నెస్ అనుకోవచ్చు. వాళ్ళు ఏమనుకుంటున్నారో నా గురించి అనేది నేను తెలుసుకోవడానికే.